మా మమ్మీ ఫుల్ ఖుష్ అంటే ఖుష్ అయిపోయింది. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మవారు అందరూ ఎలా ఉన్నారు? అయితే చాలా బాగున్నాం. మేమైతే హైదరాబాద్కి వచ్చామని తెలుసు కదా. మేమైతే ఇంకా నెక్స్ట్ డే నైట్ అనమాట ఇప్పుడు మాల్కి వెళ్తున్నాం. ఇంటికి దగ్గర పీవీఆర్ మాలే ఉంటుంది అనమాట ముస్రాంబాగ్లో. సో మమ్మీని, అత్తమ్మ, అమ్మమ్మ, అరవింద్, నేను, చిన్నోడు కలిసి అయితే మాల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇటు సైడ్ అసలు ఏమున్నాయి ఏంటి కూడా సరిగ్గా తెలియదు మాకైతే. ఈ ఒక్క మాలే తెలుసు అనమాట. అంటే ఫ్యామిలీతో కలిసి వెళ్ళడానికి ఏం పెద్దగా తెలియదు అనమాట. కాబట్టి ఈ మాల్కి అయితే తీసుకెళ్ళినాం. మంచిగా అందరూ ఫ్రెష్ అవుతారని చెప్పేసి, ఇంకా హైదరాబాద్లో కూడా మంచిగా చూసి వచ్చినాం అన్న ఫీలింగ్ అమ్మమ్మకి అయితే ఉంటుందని చెప్పేసి తీసుకెళ్ళినాం. కానీ ఎక్కడ తిరగలేక ఒకటే దగ్గర కూర్చుందనమాట. ఇంకా మేమైతే పార్కింగ్ మాకు థర్డ్ రోలో వచ్చింది అనమాట. అంటే థర్డ్ లైన్లో వచ్చింది, కింద అండర్ గ్రౌండ్లో. చాలా అంటే చాలా ఎక్కువ రష్ ఉండే. సండే కదా వెళ్ళింది కాబట్టి ఇంకా ఫుల్ అంటే ఫుల్ జనాలు ఉండే మొత్తం. ఇంక ఇక్కడ చూడండి మచ్చినడితే ఫుల్ ఖుషి అవుతున్నాడు. ఇక్కడ బయటికి కంటే చాలు ఎక్కడ లేని ఆనందం మొత్తం వస్తుంది అనమాట మా చిన్నోనికి అయితే. ఇంక ఇక్కడ చూడండి ఎంత ముద్దుగా రెడీ అయ్యి వచ్చిండో. ఇంకా చెప్పులు మర్చిపోయాయి అనమాట నేను, లేకపోతే చెప్పులు ఇస్తే ఇంకా సూపర్ ఉంటుండే. ఇక్కడ లిఫ్ట్లో అయితే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అది ఏదో జైంట్ వీల్ ఎక్కిన ఫీలింగ్ వస్తుంది. ఇట్లా కిందికి వెళ్తున్నాడు. పాపం చిన్నోడు చాలా భయపడిండే, ఇట్లా టైట్గా పట్టుకున్నాడు. మా తాత కడుకో. ఇంకా మా లిఫ్ట్ అయితే వచ్చేసింది. ఇంకా నేను చిన్నోని పట్టుకొని ఉన్నా కాబట్టి లిఫ్ట్లో అయితే వీడియో ఏం తీయలేదు. ఇట్లా భయపడుతున్నాను అనమాట ఫుల్గా. ఇంక ఇట్లా టైట్గా పట్టుకుండా అది ఒకలాగా అనిపిస్తుంది అనమాట, ఒకలాంటి ఫీలింగ్. మీకు కూడా పీవీఆర్ మాల్కి వెళ్ళినప్పుడు అలా అయిందా కామెంట్ చేయండి. మాకైతే ఫుల్ ఎక్స్పీరియన్స్ అయిందనమాట. నేనైతే ఇంకా వెళ్ళేటప్పుడు దానిలో వెళ్ళొద్దని ఫిక్స్ అయిపోయినా. ఇంకా మేమైతే లిఫ్ట్ అయితే దిగేసి ఇంకా మెల్లగా ఇట్లా తిరగడం అయితే స్టార్ట్ చేసినాం. మమ్మీ వాళ్ళు ఇంకా ఇందులో ఏం తిరుగుతారు అని చెప్పేసి సడన్గా ఇంకా పైన కన్నా వెళ్దామా ఏంటి అని ప్లాన్ అయితే వేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మమ్మీ వాళ్ళతో పాటు వస్తే వాళ్ళ ఫ్యామిలీ టైం ఇవ్వాల్సి వస్తుంది. మనం ఇట్లా నార్మల్గా రోమింగ్ చేయలేం కదా. కాబట్టి ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి అయితే ఈ మాల్కి అయితే తీసుకొచ్చినాం. చూడాలి ఇంకా ఎలా ఎంజాయ్ చేస్తారు ఏంటి అన్నదైతే. ఇంక ఇక్కడ అయితే మా అమ్మమ్మకు ఫస్ట్ టైం లిఫ్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చేపిస్తున్నాడు అరవింద్ అయితే. నిజంగా ఇలాంటి చిన్న చిన్న కోరికలు తీర్చడం కూడా అదృష్టం ఉండాలనిపిస్తుంది నాకైతే. చూడండి ఎంత ముద్దుగా ఎత్తుకొని తీసుకెళ్ళాడు అనమాట. మస్తు అంటే మస్తు క్యూట్ అనిపించింది. అందరికీ ఒక్కొక్క కోరిక ఉంటుంది కదా, ఇది ఎక్కాలి ఇది ఎక్కాలని. నిజంగా భూమి మీద ఉన్నంత కాలం మనం అన్ని కోరికలు తీర్చుకొని వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది. అట్లీస్ట్ మనం చిన్న చిన్నవన్నా క్లియర్ చేసుకోవాలన్నమాట. ఇట్లా లిఫ్ట్ ఎక్కడం, ఇలాంటివి ఎక్స్లేటర్ ఎక్కడం, అలాంటి చిన్న చిన్న అట్లా మాల్ తిరగడం, అందరం కలిసి బయటికి వెళ్ళడం, తీర్థయాత్రకి వెళ్ళడం, వాళ్ళకి ఏముంటాయి ఆ ఏజ్లో అవి తప్ప. చూడండి ఆ హ్యాపీనెస్ నాకైతే మస్తు అంటే మస్తు అనిపించింది. ఫ్యామిలీని ఇట్లా బయటికి తీసుకెళ్ళండి. అప్పుడప్పుడు అన్న కొంచెం మైండ్ రిఫ్రెష్మెంట్ ఉంటుంది అనమాట. వాళ్ళకు కూడా ఎప్పుడు ఇంట్లోనే ఉండాలంటే వాళ్ళకు కూడా బోర్ వస్తుంది. ఎవరికైనా బోర్ వస్తుంది ఇంట్లోనే ఉండాలంటే. ఇంకా నేనైతే అమ్మమ్మని తీసుకుని లిఫ్ట్లో వచ్చేసాను అనమాట. ఇంకా తనకు కొంచెం ఇబ్బంది పడిందని చెప్పేసి ఫస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ చేసింది, బాగుంది అన్నది. కానీ నాకు ఇబ్బంది అవుతుందేమో అని ఆమె టెన్షన్ పడిపోయింది అనమాట. కాబట్టి ఇంకా లిఫ్ట్లో అయితే తీసుకొచ్చిన తనని తీసుకొచ్చి ఫుడ్ కోర్ట్లో కూర్చోబెట్టిన. ఇంకా అత్తమ్మ, అమ్మ, చిన్నోడు కలిసి ఎక్స్లేటర్ మీద వచ్చిన. ఎందుకంటే చిన్నోడు భయపడుతున్నా అని చెప్పేసి దానిలో మేమైతే అట్లా వచ్చినాం అనమాట మీదకి. తర్వాత ఇంకా కొద్దిసేపు ఇట్లా ఫుడ్ కోర్ట్లో కూర్చొని ఇట్లా ఐస్ క్రీమ్స్ అవన్నీ ట్రై చేసినాం అనమాట. ఈ రోలింగ్ ఐస్ క్రీమ్ కూడా ఎప్పుడు తినలేదు, అందుకని చెప్పి ఒకసారి తినిపిద్దామని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొచ్చినాం. టేస్ట్ మంచిగానే అనిపించింది మాకు, ఇక్కడ బాగుండే అనమాట. ఇంకా మొత్తం వాళ్ళు చేసేది మొత్తం నేను రికార్డ్ చేసిన. చూడండి మంచిగా అనిపించింది, నీట్గా క్లియర్గా మంచిగా చేసిండు అనమాట. మేమైతే డ్రై ఫ్రూట్ది ట్వీస్ తీసుకున్నాం. అందుకే ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేసి తర్వాత ఏదో ఎసెన్స్ వేస్తున్నాడు. తర్వాత కొన్ని మిల్క్ అయితే వేసి ఇంకా ఐస్ క్రీమ్ వేసి మంచిగా దాన్ని ఇట్లా మొత్తం చట్ కొట్టేసి మంచిగా రోల్ అయితే చేసి ఇచ్చిన అనమాట. మీరు పీవీఆర్లో ఇది ట్రై చేస్తారా లేదా కామెంట్ అయితే చేయండి. దీని తర్వాత మేమైతే సిజ్లింగ్ ప్రానీ కూడా తీసుకున్నాం. సిజ్లింగ్ ప్రానీ ఏంటంటే అది ఫుల్ తీయ ఉంటుంది అన్నారు అనమాట మా పేరెంట్స్ అయితే. ఇంత టైం తర్వాత ఫైనల్గా మా ఐస్ క్రీమ్ అయితే మా చేతిలోకి వచ్చింది. చూడండి నా ఎక్స్ప్రెషన్ చాలా క్యూట్గా చాలా మంచిగా చేసేసాను అనమాట. తర్వాత ఇదే అనమాట మేము సిజ్లింగ్ బ్రౌనీ కూడా ఆర్డర్ చేసుకున్నాం కదా. ఇవన్నీ తీసుకొని ఇంకా మమ్మీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మమ్మీ, అమ్మమ్మ ఒక దగ్గర కూర్చున్నారు. సో ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాం. ఇది చిన్నోడు చూడండి అసలు డాడీకి ఎంత ముద్దుగా తినిపిస్తున్నాడో, చాలా అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు. ఈ జీవితానికి ఇంక ఇవి చాలు అనిపిస్తుంది. అమ్మమ్మకు కూడా ఇవన్నీ కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. ఇట్లా మాల్కి వచ్చి ఇట్లా అవన్నీ తినడం చేయడం అనమాట. తర్వాత చూడండి చిన్నోడు ఎంత ముద్దుగా అంటే నిజంగా చాలా క్యూట్ అనిపించింది అనమాట అవన్నీ. ఇంకా నేనైతే ఇక్కడ మమ్మీ వాళ్ళందరినీ మళ్ళీ తీసుకొని మళ్ళీ మీదకి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే చిన్నోడికి మీద కారు ఉంటుంది కదా, ఆ కారులో తిప్పిద్దామని చెప్పేసి తీసుకెళ్తున్నాం. ఫుల్ అంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు అందులో, అందుకని చెప్పేసి ఇంకా అందులోకి అయితే తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఎక్స్కలేటర్ అందరు ఎక్కుతారు, కాకపోతే అమ్మమ్మకి అయితే కొంచెం భయపడుతుంది అని చెప్పేసి ఇంకా తన కిందనే కూర్చుంది. ఇక్కడ చూడండి ఆయన పావురాలతో ఎలా ఆడుకుంటున్నాడు మా బుడ్డోడు. నాని పిట్టలే
హాయ్ చెప్పినావా? హాయ్ హాయ్ చెప్పు. హాయ్ వచ్చింది పిలువాను పట్టుకోపో. ఇంకా కడితే కొద్దిసేపు అయితే ఆడుకున్నాడు, అవైతే వెళ్ళిపోయినప్పుడు ఇంకా తర్వాత అయితే కార్ దగ్గరికి తీసుకొచ్చినాం. ఇక్కడ చూడండి ఎంత మంది ఉన్నారో గాయస్, అసలు ఫుల్ అంటే ఫుల్ రష్ ఉండి ఇంకా అక్కడ ఖాళీగా ఈ కార్ అయితే కనిపిస్తే ఈ కార్లో కూర్చోబెట్టి అనమాట కొద్దిసేపు, ఎందుకంటే ఉండట్లేడు, వాళ్ళందరూ కూర్చున్నారు, ఆయన నేను ఉండట్లేడు కాబట్టి ఇంకా కొద్దిసేపు ఈ కార్లో అయితే కూర్చోబెట్టి చిన్న చిన్న ఫొటోస్ వీడియోస్ అయితే క్లిప్పింగ్స్ తీసుకున్నాము. ఈ కార్ 150 అంట 3 రౌండ్స్కి, ఇంకా 100 రూపీస్ 150 200 అలా ఉన్నాయన్నమాట. సో ఇంక ఇది ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి అది ఎక్కించినాం. నిజంగానే కార్ నడుపుతున్నట్టు ఫీల్ అయిపోతుంది. ఇక్కడ మస్తు ముద్దు అనిపించింది, ఎంత బాగా స్టీరింగ్ తిప్పుతున్నాడో చూడండి, అసలు మంచిగా ఏ అన్నట్టు ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. పిల్లల్ని ఇట్లా బయటకు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఇంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు వాళ్ళకైనా ఇంట్లో ఉండి బోర్ వస్తుంది కదా, అందుకని చెప్పి ఇట్లా హైదరాబాద్కి అట్లా వెళ్ళినప్పుడు ఇట్లా బయటికి తీసుకెళ్ళి మంచిగా కార్స్ అవన్నీ అయితే ఎక్కిస్తాం అనమాట. ఇక్కడైనా తిప్పుతాం బయట, కానీ ఇక్కడ ఈ ఆప్షన్స్ లేవు కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఇంక ఈ కార్ ఎక్కించాలని ఫిక్స్ అయిపోయినాం. అందుకని చెప్పేసి ఇంకా కార్ అయితే ఎక్కించినాం అనమాట. అచ్చంపేటలోనేమో లోకల్లో ఓన్లీ స్కూటీ మీద తిరుగుతాం అనమాట, ఎక్కడ దిగి ఏమి ఉండవు కాబట్టి. ఇంక ఇక్కడైతే 150 రూపీస్ కట్టిన తర్వాత వాళ్ళు టోకెన్ ఇస్తే ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. చూడండి ఎంత ముందుగా డ్రైవింగ్ చేస్తున్నాడు మా చిన్ని డ్రైవర్ అయితే. ఇంకా చిన్నోడిది కార్ అయితే అయిపోయిన తర్వాత మమ్మీ వాళ్ళకైతే రిలాక్స్ చైర్ ఉండే అనమాట, ఇక్కడ మసాజ్ చేస్తుంది కదా ఆ చైర్ అయితే ఉంటే మమ్మీ వాళ్ళకి ఎక్కించినాం. మనకు ఒక ఏజ్ వచ్చినాక మన పిల్లల హ్యాపీనెస్ ఇంకా మన పేరెంట్స్ హ్యాపీనెస్ చేస్తే చాలా అనిపిస్తుంది కదా, అట్లా అయితే ఇక్కడ మమ్మీని అత్తమ్మని అయితే కూర్చోబెట్టినాం. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసారు వాళ్ళు, మంచిగా అనిపించింది. అరవింద్ లాస్ట్లో అన్నాడు నిన్ను కూడా ఎక్కించేట అయిపోతుండే, అన్ని నొప్పులు అంటామని చెప్పేసి. మా అమ్మ అయితే ఫుల్ ఖుషి అయిపోయింది, చాలా నచ్చిందంట, బాగుండే అంట. మమ్మీది అయిపోయిన తర్వాత ఇంకా అత్తమ్మ అయితే ఎక్కాలి. అత్తమ్మ ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసారు కర్నూలులో, మమ్మీ అయితే ఫస్ట్ టైం అనమాట కాబట్టి అంత ఎగ్జాక్ట్ అయిపోతుంది, అక్కడ ఫుల్గా ఇట్లా గులుగులు చేసినట్టు అనిపిస్తుంది అంట, అందుకని చెప్పేసి మమ్మీ అంతే నవ్వుతుండే. ఇంకా మమ్మీ వాళ్ళది అంతా అయిపోయే లోపల నేను చిన్నోడి దగ్గరికి అయితే వెళ్ళి ఇట్లా ఫీడింగ్ ఇద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నా. ఇంకా అమ్మమ్మని కూడా ఒకసారి చూసి కింద ఇలా ఉంది ఏంటి చూసొద్దామని చెప్పేసి అయితే వెళ్ళి ఇంకా మళ్ళీ మీదికి అయితే వచ్చిన తర్వాత ఇంకా మా మమ్మీది అయితే అయిపోలేదు, మళ్ళీ ఇంకా కొద్దిసేపు అయితే కూర్చొని అక్కడ మా మమ్మీకి ఎలా అనిపించింది ఏంటి అయితే కనుక్కొని ఒకసారి చిన్నోడి దగ్గరికి వెళ్దామని చెప్పి. ఇంకా నెక్స్ట్ అయితే అత్తమ్మ అనమాట. ఇవన్నీ వాళ్ళు డైలీ వర్క్ చేస్తారు కదా, వర్క్ చేసినప్పుడు చాలా ఇట్లా నొప్పులు వస్తాయి కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా తీసుకెళ్తే వాళ్ళకు కూడా మంచి రిలాక్స్ అనిపిస్తుంది అనమాట. హైదరాబాద్లో ఉంటే కంపల్సరీ మంత్కి ఒకసారి అయితే వెళ్ళి చేయించుకోండి, 100 రూపీస్ పర్ అవర్, 100 రూపీస్ 10 మినిట్స్కి అంతే, కానీ మంచి రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా ప్రీమియం కూడా ఉందంటే అది 200 250 ఉంది, అదైతే ట్రై చేయండి. ఇంకా చిన్నోనికి అయితే నేను ఫీడింగ్ ఇద్దామని చెప్పేసి అయితే ఇక్కడ కూర్చోడానికి కూడా ఏడ్చాను అనమాట మా బాబు అయితే, అన్నిటికీ ఏడిపోయి ఉంటుంది. ఇంకా తర్వాత ఫీడింగ్ చేసిన తర్వాత వెళ్దామంటే అస్సలు లేవాడు, ఇంకా ఇట్లా ట్రై చేసి అయితే ఇంకా తీసుకెళ్ళిపోయినా. ఫైనల్గా అయితే మంచిగా ఎంజాయ్ చేసి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయినాం అనమాట. ఇంటికి వెళ్ళే దారిలో కూడా ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్తాను పదండి. వేస్తారు ఎల్లిపాయలు ముక్కలు, ఎల్లిపాయలు అందుకే తినబుద్ధి చికెన్. ఇదే అనమాట నేను చెప్పిన ప్లేస్, ఇది చంపాపేట్ సిగ్నల్ సైడ్కి ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ జ్యూస్ అడ్డా అని మేము ఇన్స్టాగ్రామ్లోనే చూసి వెళ్ళాం. ఇక్కడ చాలా మలై కుల్ఫీ అట్లా సంథింగ్ అవన్నీ ఉంటాయి అన్నమాట, క్రీమ్ మలాయ్ అవన్నీ ఉన్నాయి. నాకు నేమ్స్ అంత గుర్తొస్తలే సడన్గా, నీకు ఇక్కడ చూసి చెప్తాను. ఇక్కడ ప్లేస్కి ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాం, ఇంటికి చాలా దగ్గర అనమాట కాబట్టి అయితే వెళ్ళాం. ఇవే అనమాట ఇక్కడ దొరికేవి. మ్యాంగో మలాయ్ చాలా బాగుంది, ఇంకా ఫ్రెష్ క్రీమ్ మలాయ్ సంథింగ్ అట్లా ఉండే అనమాట, అవన్నీ చాలా బాగున్నాయి. నాకు సడన్గా నేమ్స్ అయితే గుర్తురావట్లేక చెప్పలేకపోతున్నాను. తర్వాత ఒక 5 అయితే తీసుకొని ఇంకా మేము ఇంటికి అయితే రిటర్న్ వెళ్తున్నాం అనమాట. చూడండి ఇవే అనమాట. ఈ ప్లేస్ ఎవరెవరికి తెలుసో కామెంట్ చేయండి. మా ఇంటికి ఇది కొంచెం దగ్గర కాబట్టి ఇంకా తీసుకొని వెళ్తామని చెప్పేసి తీసుకొని వెళ్తాం, లేకపోతే ఇక్కడ తింటుండే. ఇక్కడ మా చిన్నోడు చూడండి ఆ మామ అనేది ఉంటుంది అనమాట. ఫుడ్ని చూడంగానే ఆ మామ్ అనేది ఉంటుంది అనమాట, అంటే ఆతృత అన్న ఒక తొందర మాత్రం ఉంటుంది, కానీ ఫుడ్ పెడితే మాత్రం అస్సలు తినడు అనమాట. ఈ మధ్య అసలుకే తినట్లేడు. ఇంకా తర్వాత ఇవే అనమాట మేము తీసుకుని 3 మ్యాంగో తీసుకున్నాం, తర్వాత ఒకటేమో ఫ్రూట్ది తీసుకున్నాం. టేస్ట్ అయితే ఓకేనే అనిపించింది, నాకు అంత పెద్ద హైప్ అయితే ఏం అనిపించలేదు. ఇట్లా ఇన్స్టాగ్రామ్లో పెద్ద చాలా హైప్ చేసేది దీన్ని, కానీ నాకైతే అంత అనిపించలేదు. మా వెనక్కి కూడా అంత ఏం అనిపించలేదు, ఓకే అనిపించింది, కానీ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే అనిపించింది. 150 180 అలా ఉన్నాయి అనమాట ఇవైతే.
ఎలా ఉన్నా సరే మనం చూస్తున్నాం కాబట్టి ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది మనకు అని చెప్పేసి అయితే ట్రై చేసినాం. నెక్స్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇదే అనమాట మా ఎంగేజ్మెంట్ జరిగిన ఫంక్షన్. మా అమ్మ అయితే ఇక్కడ నుంచి వెళ్ళిన ప్రతిసారి ఇదే అమ్ముల్ వాళ్ళ ఎంగేజ్మెంట్ అయింది, ఇదే అమ్ముల్ వాళ్ళ ఎంగేజ్మెంట్ అయింది అని మా అత్త వాళ్ళకి చెప్తూనే ఉండే అనమాట. సో ఇంకెప్పుడైతే ఇంటికి వచ్చేసినాం అనమాట. నేనైతే ఈ షర్ట్ ఏజియోలో తీసుకున్నాం, ప్యాంట్ అయితే మింత్రాలో తీసుకున్నా. ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అమ్మో ఆరో బై గైస్.